తిరుపతిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం చివరి దశకు చేరుకున్న సమయంలో ఆయన ఆకస్మికంగా అస్వస్థతకి గురయ్యారు. అయితే పోలీసుల గౌరవ వందనం పెరేడ్ పూర్తయిన తర్వాత మంత్రి ఆనం వేదికపై ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా మాట్లాడే సమయంలో ఆయనకు ఒక్కసారిగా కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోబోయారు. సో ఇది గమనించిన భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి మంత్రి కింద పడిపోకుండా వెంటనే పట్టుకున్నారు. మైదానంలో ఉన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంటనే వేదికపైకి చేరుకొని మంత్రిని పక్కకు తీసుకెళ్లారు. ఆయన్ను సురక్షితంగా కూర్చోబెట్టి ప్రాథమిక ఉపశమన చర్యలు చేపట్టారు. అయితే ఎండ తీవ్రత లేదా అలసట వల్ల ఈ అస్వస్థతకి గురైనట్టుగా అధికారులు భావిస్తా ఉన్నారు. అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మంత్రి ఆనం కోలుకున్నారు. అయితే సాధారణ స్థితికి రావడంతో తిరిగి కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ ప్రసంగాన్ని పూర్తి చేశారు. అయితే మంత్రి క్షేమంగానే ఉన్నారంటూ కూడా వైద్యులు, అధికారులు ధృవీకరించడంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.